సో మనము ప్రీవియస్ క్లాస్ లో బూలియన్ థీరమ్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఈ బూలియన్ థీరమ్స్ అనేవి బూలియన్ ఫంక్షన్ ని మినిమైజ్ చేయడంలో యూజ్ అవుతాయి. సో మరి బూలియన్ ఫంక్షన్ ని మినిమైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి? సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి, సర్క్యూట్ కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది, ఇట్ ఆక్యుపైస్ లెస్ స్పేస్ అండ్ కాస్ట్ కూడా మనకి ఆబ్వియస్లీ రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ to minimize the Boolean function using Boolean theorems. So yesterday class lo Boolean theorems ఏమేం డిస్కస్ చేసాం మనము? బేసిక్ లాస్, అండ్ లాస్, ఆర్ లాస్ అండ్ నాట్ లా ఆర్ ఇన్వర్షన్ లా అంటాము. ఓకే, సో వీటితో పాటు డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ డిమోర్గాన్స్ థీరం. Distributive law and De Morgan's theorem. So distributive law is nothing but a complement of a function, right? How can we obtain the complement of a function? By changing the and sign to or sign, or sign to and sign, and complement the individual variables. ఓకే, అంటే ఏంటి? ఎక్కడైతే అండ్ ఉంటుందో అక్కడ ఆర్ పెట్టాలి, ఆర్ ఉన్న చోట అండ్ పెట్టాలి. సో అండ్ ఇండివిజువల్ వేరియబుల్స్ ని కాంప్లిమెంట్ చేయాలి. యూ విల్ అబ్టైన్ ద టోటల్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, సో ఈ బేసిక్ ఈ 5 థీరమ్స్ కనుక మీరు గుర్తుంచుకుంటే యూ కెన్ మినిమైజ్ ద బూలియన్ ఫంక్షన్ యూజింగ్ బూలియన్ థీరమ్స్. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనం ఒక బూలియన్ ఫంక్షన్ ని ఎలా మినిమైజ్ చేయొచ్చు అనేది కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ ఇచ్చారు. సింప్లిఫై ద ఫంక్షన్ f is equal to సో x bar yz ప్లస్ x bar y z bar ప్లస్ xz. ఓకే, సో ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఈ ఫంక్షన్ ని మనం ఏం చేయమంటున్నారు? మినిమైజ్ చేయాలి అంటున్నారు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయొచ్చు? x bar y కామన్ తీయొచ్చు. ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయొచ్చు? x bar y కామన్ తీయొచ్చు. x bar y కామన్ తీస్తే మనకి ఏముంటుంది? z ప్లస్ z bar. అండ్ వాట్ ఈస్ ద రిమైనింగ్ థర్డ్ టర్మ్? xz. xz. సో మనం సింప్లిఫై చేయాలి అంటే ఎక్కడైతే కామన్ టర్మ్స్ వస్తాయో వాటిని కామన్ తీయాలి. సో అలా మినిమైజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, z ప్లస్ z bar అంటే ఫ్రమ్ ఆర్ లా a plus a bar is equal to 1 kada. So in similar way z plus z bar is equal to 1 అవుతుంది. z plus z bar is equal to 1. okay, so ante dot operation and plus xz plus xz. ఓకే, ఇక్కడ చూడండి 1 తో దేన్ని మల్టిప్లికేషన్ చేసినా మనకి సేమ్ అదే టర్మ్ వస్తుంది. అంటే a డాట్ 1 is equal to a కదా ఫ్రమ్ అండ్ లా. ఇన్ సిమిలర్ వే x bar y డాట్ 1 is equal to x bar y. సో అండ్ నెక్స్ట్ టర్మ్ xz. okay, so finally you will get the minimized expression with the number of literals. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి literals? 1 2 3 4 literals ఉన్నాయి. ఎన్ని literals ఉన్నాయి? 4 literals ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న లిటరల్స్ కన్నా నంబర్ ఆఫ్ లిటరల్స్ అనేవి రెడ్యూస్ అయినాయి కదా. ఓకే, సో దిస్ ఈస్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్ యూజింగ్ బూలియన్ థీరమ్స్. ఓకే, సో దీని వల్ల మనకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ యూసేజ్ రెడ్యూస్ అవుతుంది అండ్ స్మాలర్ సర్క్యూట్ ని మనం డిజైన్ చేయొచ్చు. సో సర్క్యూట్ కాంప్లెక్సిటీ తగ్గుతుంది, అలానే కాస్ట్ తగ్గుతుంది. సో అలానే ఫాస్ట్ గా వర్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా మనము కామన్ తీసి మినిమైజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, సి ప్లస్ ఏబిసి ఇలా ఒక బూలియన్ ఫంక్షన్ ఇచ్చారు. దీన్ని మినిమైజ్ చేయాలి బై యూజింగ్ బూలియన్ థీరమ్స్. ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు? మనము సి కామన్ తీయొచ్చు. సి కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది మనకి? 1 ప్లస్ ఏబి. 1 ప్లస్ ఏబి. సో ఆల్రెడీ మనం నిన్న క్లాస్ లో చెప్పుకున్నాము, 1 ప్లస్ ఎనీథింగ్ ఫ్రమ్ ఆర్ లా 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో 1 ప్లస్ మీకు ఎనీథింగ్ ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ అయినా ఉండనివ్వండి, 1 ప్లస్ ఏ వాల్యూ అయినా ఈక్వల్ టు ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఫైనలీ యూ విల్ గెట్ సి డాట్ 1. సో దిస్ ఈస్ ఫ్రమ్ అండ్ లా 1 డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో దీని నుంచి ఏమొస్తుంది మనకి? ఇక్కడ సి వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ ఉన్న 4 లిటరల్స్ ఎంతగా రెడ్యూస్ అయినాయి? ఓన్లీ 1 లిటరల్ గా రెడ్యూస్ అయింది. సో ఆల్వేస్ సి ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సి అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏసి ప్లస్ ఏబిసి ఇచ్చారు. సో వీటిల్లో ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు మనము?
ఏసీ కామన్ తీయొచ్చు. సో ఏసీ గనక కామన్ తీస్తే యూ విల్ గెట్, ఏసీ కామన్ తీస్తున్నాము, యూ విల్ గెట్ 1 ప్లస్ బి, ఏబి కాదు, ఏసీ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 1 ప్లస్ బి వస్తుంది. 1 ప్లస్ బి ఎనీథింగ్ అంటే 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 1 కి ఈక్వల్ అవుతుంది. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ఏసీ. సో ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటి ఏసీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇక్కడ, ప్రూవ్ దట్ సారీ మనము ఇంకొక ప్రాబ్లం లీవ్ చేసాము. ఓకే, ఇది చూసిన తర్వాత అవి చూద్దాము. సో ప్రూవ్ దట్ ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ ప్లస్ ఎక్స్ బార్ వై జెడ్ బార్ ప్లస్ ఎక్స్ వై జెడ్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బార్ జెడ్ బార్ ప్లస్ వై జెడ్ బార్. అంటే ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ లిటరల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో వీటిలో నుంచి ఏం కామన్ తీయొచ్చో చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఎక్స్ బారు వై బారు జెడ్ బారు, ఇక్కడేమో ఎక్స్ బారు జెడ్ బారు, ఇక్కడేమో ఎక్స్ వై జెడ్ బార్ ఉంది. ఓకే, సో వీటిలో ఎక్కడ కామన్ గా ఉంది, మీరు ఫస్ట్ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్, ఓకే, లేదు అంటే మీరు లాస్ట్ 2 టర్మ్స్ ఎలా అయినా కామన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ 2 టర్మ్స్ తీసినట్లయితే ఎక్స్ బార్ జెడ్ బార్ కామన్ ఉంది, ఎక్స్ బార్ జెడ్ బార్ ఫస్ట్ 2 టర్మ్స్ లో. ఎక్స్ బార్ జెడ్ బార్ కామన్ తీస్తే వాట్ వీ హ్యావ్ వై బార్ ప్లస్ వై, వై బార్ ప్లస్ వై. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా మనము ఎక్స్ బార్ జెడ్ బార్ కామన్ తీస్తున్నాము. ఎక్స్ బార్ జెడ్ బార్ కామన్ తీస్తే మనకి ఫస్ట్ 2 టర్మ్స్ లో ఉన్నదేంటి వై ప్లస్ వై బార్, వై ప్లస్ వై బార్. అండ్ రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలిపోయింది ఎక్స్ వై జెడ్ బార్ ఉంది. రిమైనింగ్ టర్మ్ ఏముంది మనకి ఎక్స్ వై జెడ్ బార్. ఓకే, సో ఇక్కడ చూడండి, వై ప్లస్ వై బార్ ఫ్రమ్ ఆర్లా దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో 1 అంటే 1 తో ఏది మల్టిప్లై చేసినా సేమ్ వేరియబుల్ వస్తుంది కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ హియర్ ఎక్స్ బార్ జెడ్ బార్ ఎక్స్ వై జెడ్ బార్, ఎక్స్ వై జెడ్ బార్. ఓకే, సో మనకున్న థీరమ్స్ అన్ని అప్లై చేయాలన్నమాట మినిమైజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మళ్ళీ ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు జెడ్ బార్ కామన్ తీయొచ్చు. సో జెడ్ బార్ కామన్ తీస్తే ఏ టర్మ్స్ ఉంటాయి మనకి ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ వై, ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ వై. సో ఇక్కడ చూడండి, విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో ఉన్నదానికి ఎండ్ లా అప్లై చేయటం కుదరదు, ఆర్ లా అప్లై చేయటం కుదరదు. ఇంకేమున్నాయి డి మోర్గాన్స్ థీరం ఉంది, డిస్ట్రిబ్యూటివ్ లా ఉంది. డి మోర్గాన్స్ థీరం అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ద ఫంక్షన్, ఇక్కడ ఏమి హోల్ బార్ లేదు కాంప్లిమెంట్ అప్లై చేయడానికి. ఇంకా ఫైనల్ గా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేస్తాము. సో వి నో దట్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటివ్ లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ప్లస్ బిసి ఫామ్ లో కనుక ఉంటే, a plus bc form లో కనుక ఉంటే ఫ్రమ్ డిస్ట్రిబ్యూటివ్ లా హౌ కెన్ వి రైట్ a plus b into a plus c. సో ఏం రాయొచ్చు మనము a plus b into a plus c అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిస్ట్రిబ్యూటివ్ లా ఎప్పుడు అప్లై చేస్తామంటే మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఒక వేరియబుల్ నుండి దానికి కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే, ఇక్కడ ఒక వేరియబుల్ నుండి దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే మనము డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, దాని కాంప్లిమెంట్ ఏమో నెక్స్ట్ టర్మ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం అప్లై చేయొచ్చు డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేయొచ్చు. ఏం అప్లై చేయొచ్చు డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ ప్లస్ బిసి ఫామ్ లో ఉంది, దీన్ని ఏ అనుకోండి, ఓకేనా, దీన్ని బి అనుకోండి, ఏ ప్లస్ బిసి. ఏ ప్లస్ బిసి అంటే ఎలా స్ప్లిట్ చేస్తాం దీన్ని మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తున్నాం జెడ్ బార్ యాస్టీస్ గా ఉంటుంది, దీన్ని స్ప్లిట్ చేస్తే వాట్ యూ విల్ గెట్ హియర్ ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ వై, ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏం రాయొచ్చు మనము ఎక్స్ బార్ ప్లస్ వై. ఓకే, ఫ్రమ్ ఆర్ లా ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఫైనల్లీ వాట్ వీ హ్యావ్ జెడ్ బార్ ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ వై బార్.
సో మనకి ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, మనం బూలియన్ థీరమ్స్ అప్లై చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ వచ్చిందా? ఫస్ట్ టర్మ్ ఏంటి చూడండి, ఎక్స్ బార్ జెడ్ బార్, నెక్స్ట్ టర్మ్ ఏంటి వై జెడ్ బార్. సో రెడ్యూస్ అయింది కదా. సో మనం దీని నుంచి ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం కదా. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మాక్సిమం మనం ఎండ్ లాస్, ఆర్ లాస్, డిస్ట్రిబ్యూటివ్ లా, సో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకే, సో ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాము, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ రాస్తాము. ఇలా హోల్ బార్ ఇస్తే కనుక అక్కడ డిమోర్గాన్స్ థీరం అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఆల్వేస్ ఒక వేరియబుల్ దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే వీ కెన్ అప్లై డిస్ట్రిబ్యూటివ్ లా. We can apply distributive law. A plus BC is equal to A plus B into A plus C. Okay, so అలానే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము మినిమైజేషన్ మీద. సో ఇక్కడ చూడండి ప్రాబ్లం ఇచ్చారు, A bar C plus A bar B bar C bar plus A bar B C bar. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఈ లాస్ట్ 2 టర్మ్స్ లో నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు, ఏ బార్ సి బార్ కామన్ తీయొచ్చు. ఏ బార్ సి బార్ కామన్ తీస్తే వాట్ వీ హ్యావ్ హియర్, ఇది రాంగ్ అమ్మా. ఏ బి బార్ ప్లస్ బి బార్ అంటే ఏంటి 1, అండ్ ఫైనల్ గా ఇక్కడ మనకి ఏముంటుంది, ఇంకా అది 1 అంటే ఏ బార్ ఉంటుంది, సి బార్ ఉంటుంది. ఓకే, అగైన్ మళ్ళీ 2 టర్మ్స్ వచ్చినాయి, ఏ బార్ సి ప్లస్ ఏ బార్ సి బార్. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది, ఏ బార్ కామన్ ఉంది. ఏ బార్ కనుక మీరు కామన్ తీస్తే ఫైనల్ గా మనకి ఏమొస్తుంది, సి ప్లస్ సి బార్ వస్తుంది. సి ప్లస్ సి బార్ కనుక 1 చేస్తే ఫైనల్లీ యూ విల్ గెట్ ఏ బార్. ఫైనల్ గా మనకు వచ్చే టర్మ్ ఏంటి, ఏ బార్. ఓకే, సో లాస్ట్ 2 టర్మ్స్ లో నుంచి ఏ బార్ సి బార్ కామన్ తీసాము, బి బార్ ప్లస్ బి, ఇది ఫ్రమ్ ఆర్లా నుంచి బి ప్లస్ బి బార్, అంటే ఒక వేరియబుల్ దాని కాంప్లిమెంట్ కి మధ్యలో కనుక ఆర్ ఆపరేషన్ ఉంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఏ బార్. ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఏ బార్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, 4th ప్రాబ్లం. 3 టర్మ్స్ ఇచ్చారు, సి బారు, బిసి బారు, ఏబిసి బార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 టర్మ్స్ లో ఏం కామన్ ఉంది, మనకి సి బార్ కామన్ ఉంది. సో మనము సింగిల్ స్టెప్ లో కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో సి బార్ కామన్ కనుక తీస్తే ఇంకేముంటుంది మనకి, 1 ప్లస్ బి ప్లస్ ఏబి, 1 ప్లస్ బి ప్లస్ ఏబి. 1 ప్లస్ ఎనీథింగ్, ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఉన్నా కానీ ఫ్రమ్ ఆర్లా దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను, 1 అవుతుంది. సో ఫైనల్లీ యూ విల్ గెట్ సి బార్ డాట్ 1. సి బార్ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సి బార్. సి బార్ లేదు అంటే ఒక 2 టర్మ్స్ తీసుకొని కామన్ తీసి చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకున్నారు, సి బార్ కామన్ తీసాము, 1 ప్లస్ బి ఉంటుంది, 1 ప్లస్ ఎనీథింగ్ వాల్యూ 1 అనమాట. సో ఫైనల్ గా సి బార్ ఉంది, ఇక్కడ ఏబి సి బార్ ఉంటుంది లాస్ట్ టర్మ్. మళ్ళీ ఇక్కడ ఏం కామన్ తీశారు, సి బార్ కామన్ తీస్తే 1 ప్లస్ ఏబి ఉంటుంది, 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ 1. ఫైనల్లీ యూ విల్ గెట్ సి బార్. సో ఇలా 2 టర్మ్స్ లో నుంచి అయినా కామన్ తీయొచ్చు. ఇక్కడ మనకి మూడిట్లోనూ సి బార్ కామన్ ఉంది కాబట్టి సో 1 ప్లస్ ఫార్మేట్ లో వస్తుంది కాబట్టి ఇలా కామన్ తీయండి. ఫైనల్ గా మనకి మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఆరులా అండ్ లా యూజ్ చేస్తాము, అలానే డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేస్తాము. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చూద్దాము సింప్లిఫికేషన్ మీద. సో మినిమైజ్ ద ఫాలోయింగ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ బూలియన్ ఐడెంటిటీస్ అన్నారు. బూలియన్ ఐడెంటిటీస్ అన్నా బూలియన్ థీరమ్స్ అన్నా రెండు సేమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ బార్ బి, బిసి బార్, బిసి, ఏ బి బార్, సి బార్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మధ్యలో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఏం కామన్ తీయొచ్చు మనము, బి కామన్ తీయొచ్చు. సో బి గనక కామన్ తీస్తే సో ఫస్ట్ టర్మ్ యాస్టీస్ గా రాయండి, ఏ బార్ బి, అండ్ బి కామన్ తీస్తున్నాం కాబట్టి ఏం రాయొచ్చు మనము, సి ప్లస్ సి బార్ రాయొచ్చు. సి ప్లస్ సి బార్ అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. అండ్ ఫైనల్ గా ఏముంది మనకి, ఏ బి బార్ సి బార్, ఏ బి బార్ సి బార్. అండ్ ఈ 2 టర్మ్స్ లో బి కామన్ ఉంది, బి కామన్ తీస్తే 1 ప్లస్ ఏ బార్, 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 1 కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ బి ప్లస్ ఏ బి బార్ సి బార్. సో ఇక్కడ అండ్ లా కానీ ఆర్ లా కానీ డిమోర్గాన్స్ థీరం కానీ ఏమీ వర్క్ అవ్వదు.
కానీ డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేయొచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లా ఎక్కడ అప్లై చేస్తారని చెప్పానమ్మా, ఒక వేరియబుల్ దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే యూ కెన్ అప్లై ద డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా ఫార్ములా ఏంటి? a ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ a ప్లస్ సి. ఇక్కడ జస్ట్ మనం ఏమని ఎజ్యూమ్ చేసుకున్నాం, దీన్ని ఏ అని ఎజ్యూమ్ చేసుకున్నాము, ఈ బి బార్ నేమో బి అని తీసుకున్నాము, అండ్ రిమైనింగ్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తాన్ని సి అని తీసుకున్నాం. ఓకే, జస్ట్ ఏ ప్లస్ బీసీ, ఎందుకంటే ఈ వేరియబుల్ దాని కాంప్లిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, సో ఏ ప్లస్ బీసీ అంటే ఏమని రాస్తాము, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది, బి ప్లస్ బి బార్, బి ప్లస్ బి బార్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కదా. సో సి అంటే ఏమనుకున్నాం మనం, 2 టర్మ్స్ ఉన్నాయి, ఏంటవి, ఏసీ బార్. 2 టర్మ్స్ ఏంటి, ఏసీ బార్. సో బి ప్లస్ బి బార్ 1 అవుతుంది కాబట్టి ఫైనల్లీ వాట్ ఈస్ ద ఆన్సర్, బి ప్లస్ ఏసీ బార్, బి ప్లస్ ఏసీ బార్. ఓకే, సో మాక్సిమం 6 లాస్ అండ్ లాస్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తున్నాము. డిస్ట్రిబ్యూటివ్ లా ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఒక వేరియబుల్ దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే సో వీ కెన్ అప్లై డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. సో మినిమైజ్ ద ఫాలోయింగ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ బూలియన్ ఐడెంటిటీస్. సో ఇంతకు ముందు మనము డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పాం కదా, ఏ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో డైరెక్ట్ గా ఫ్రమ్ డిస్ట్రిబ్యూటివ్ లా అని ఇలా రాయొచ్చు, లేదు అంటే మల్టిప్లికేషన్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఫస్ట్ చూడండి, ఏ డాట్ ఏ ప్లస్ ఏ డాట్ సి ప్లస్ బి డాట్ ఏ ప్లస్ బి డాట్ సి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 3 టర్మ్స్ లో ఫస్ట్ సారీ, ఏ డాట్ ఏ అంటే ఏమని రాయొచ్చు మనం, ఏ అని రాయొచ్చు, అండ్ రిమైనింగ్ ఏసీ ఏబి బిసి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ 3 టర్మ్స్ లో ఏం కామన్ ఉంది, ఏ కామన్ ఉంది. ఏ కామన్ తీయండి, 1 ప్లస్ వస్తుంది. సో 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ దేనికి ఈక్వల్, 1 కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అండ్ రిమైనింగ్ టర్మ్ ఏంటి మనకి, బిసి. రిమైనింగ్ టర్మ్ ఏంటి, బిసి. సో ఫైనల్లీ ఏ ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. ఓకే, సో ఇవి బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇలా బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి మినిమైజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, బూలియన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక బూలియన్ ఫంక్షన్ ని మనము ట్రూత్ టేబుల్ లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు, అండ్ ఆల్సో ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ వీ కెన్ గెట్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఆల్సో. ఓకే, అంటే ఇంతకు ముందు మనము అండ్ ఆర్ ఈ గేట్స్ కి బేసిక్ గేట్స్ కావచ్చు, లాజిక్ గేట్స్ కి మనం ఏం చేసాము, ట్రూత్ టేబుల్ రాసాము అండ్ ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్ చేసాం దాని యొక్క ఆపరేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ కూడా అలానే, అంటే ఏంటి, మనం ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ట్రూత్ టేబుల్ గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, అలానే ట్రూత్ టేబుల్ నుంచి కూడా మనం ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ని గెట్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలా అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఇక్కడ చూడండి, ఇలా తీసుకున్నాము, ఏ ప్లస్ బిసి బార్ ప్లస్ ఏడిసి అని తీసుకున్నాం. ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటి అవి, ఏబిసిడి. సో దీన్నేమో బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటాము, అండ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ 4 వేరియబుల్స్. సో దీన్ని ఎలా రాస్తాము, ఎఫ్ ఆఫ్ ఏబిసిడి ఇస్ ఈక్వల్ టు, అంటే దిస్ ఈస్ బూలియన్ ఫంక్షన్ and this is called boolean expression, and this boolean expression is function of 4 variables. అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో ఎన్నైతే వేరియబుల్స్ ఉంటాయో వాటిని మనము ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ఈ ఫంక్షన్ ని ఏమంటాము అంటే, ఇది ఏ ఫామ్ లో ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ఓపి అంటాము, ఎస్ఓపి ఫామ్ అంటాము. అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఇక్కడ ఈచ్ టర్మ్ ఏ టర్మ్, ప్రొడక్ట్ టర్మ్, ఈచ్ టర్మ్ ఏంటి,
ప్రొడక్ట్ టర్మ్. ఆ ప్రొడక్ట్ టర్మ్స్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది? సమ్ ఆపరేషన్ ఉంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అంటాం. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. ఇన్ ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ లో 0 మీన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. కాంప్లిమెంట్ అంటే మనం ఎలా రాస్తాము? either horizontal line or vertical line. 1 means uncomplement of a variable. 1 means uncomplement of a variable. For example, ఇక్కడ మనకి ఏ బారు బి బార్ ఏ బారు బిసి ఉందనుకోండి, ఏ బారు బిసిడి. ఎక్కడైతే కాంప్లిమెంట్ ఉందో ఆ వేరియబుల్ ని 0 గా రిప్రజెంట్ చేస్తాము. ఎక్కడైతే అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్స్ ఉన్నాయో వాటిని 1 గా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏ బార్ బిసిడి ఈజ్ ఈక్వల్ టు 011 అని అర్థం. ఏ బార్ బిసిడి ఈజ్ ఈక్వల్ టు 011. ఓకే, సో ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ని మనము 2 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు, ఎయిదర్ ఇన్ ఎస్ఓపి ఫార్మ్ ఆర్ ఇన్ పిఓఎస్ ఫార్మ్. సో ఫస్ట్ ఎస్ఓపి గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఓపి అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. అంటే ఈ ఫార్మ్ లో కనుక ఉంటే దాన్ని ఏమంటాము? ఎస్ఓపి అంటాము. ఓకే, సో అంటే ఏంటి? ఈచ్ ప్రొడక్ట్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది? సమ్ ఆపరేషన్, అంటే ఆర్ ఆపరేషన్ ఉంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. ఇన్ ఎస్ఓపి 0 ఈజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. అంటే ఎక్కడైతే కాంప్లిమెంట్ ఉంటుందో అక్కడ 0 అని పెడతాము. ఎక్కడైతే అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ ఉంటుందో దాన్ని 1 గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో అండ్ వీ కెన్ రిప్రజెంట్ దిస్ ఈక్వేషన్ ఆర్ దిస్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ట్రూత్ టేబుల్ ఫార్మేట్ ఆల్సో. అంటే ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ ని మనము ట్రూత్ టేబుల్ లో రాయొచ్చు. సో అది ఎలా అనే దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ తీసుకున్నారు, చిన్న ఫంక్షన్ తీసుకున్నారు. ఇంతకు ముందు 4 వేరియబుల్స్ కదా, 4 వేరియబుల్స్ కాబట్టి మనము ట్రూత్ టేబుల్లో రాయాలి అంటే ఎన్ని కావాలి మనకి? నెంబర్ ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి? 16 వస్తాయి. 16 అంటే ఏంటి? 0 to 15. 16 అంటే ఏంటి? 0 to 15. ఓకే, అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 3 వేరియబుల్ ఫంక్షన్ ఒకటి తీసుకున్నాము. ఆ 3 వేరియబుల్ ఫంక్షన్ ఏంటి? ఏ ప్లస్ బిసి. ఆ 3 వేరియబుల్ ఫంక్షన్ ఏంటి? ఏ ప్లస్ బిసి. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? ఎస్ఓపి ఫామ్ లోనే ఉంది కదా. ఎస్ఓపిలో 0 అంటే కాంప్లిమెంట్, 1 అంటే అన్కాంప్లిమెంట్. కాబట్టి ఇప్పుడు ఈ బూలియన్ ఫంక్షన్ ని, బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ట్రూత్ టేబుల్లో ఎలా రాస్తాము అనేది చూద్దాం. సో ఒకసారి ఆ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాయండి. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ ప్లస్ బిసి. సో ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ 3 వేరియబుల్స్, రైట్? ఆ 3 వేరియబుల్స్ ఏంటి? ఏబిసి. ఓకే, సో ఏమని రాస్తున్నాం దీన్ని మనము? ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫంక్షన్? ఎఫ్ is equal to, left side ఉన్నది అవుట్పుట్, రైట్ సైడ్ ఉన్నది ఇన్పుట్ ఈ ఫంక్షన్ లో. ఓకే, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిసి. ఏ ప్లస్ బిసి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు దీన్ని మనం ఈ ట్రూత్ టేబుల్లో ఎలా రాస్తాము అనేది చూద్దాము. ఇప్పుడు 3 వేరియబుల్స్ కాబట్టి మనకి 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. 8 అంటే ఏమని రాస్తాము? 0 to 7 కదా. 0 to 7 నంబరింగ్ వేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది? ఓన్లీ ఏ మాత్రమే ఉంది. ఏ అనేది ఏంటి? అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 1 గా రిప్రజెంట్ చేస్తాము. రిమైనింగ్ బీసీ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏమీ లేవు. ఫస్ట్ టర్మ్ లో ఓన్లీ ఏ మాత్రమే ఉంది. ఆ ఏ వాల్యూ ఏముంది? 1 ఉంది. సో ఏ ఎక్కడైతే 1 ఉందో, ఏ ఎక్కడైతే 1 ఉందో దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ మీరు ఏం ప్లేస్ చేయాలి? 1 ప్లేస్ చేయాలి. దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ ఏం ప్లేస్ చేయాలి? 1 ప్లేస్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ టర్మ్ లో ఏ లేదు బట్ బిసి ఉన్నాయి. బిసి ఏంటి? నార్మల్ వేరియబుల్స్ కదా. నార్మల్ వేరియబుల్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 1 1 గా రాస్తాము. ఎక్కడైతే బిసి 2 1s ఉంటాయో అక్కడ అవుట్పుట్ 1 అవుతుంది. సో ఇక్కడ చూడండి, నాకు బిసి 2 1s ఇక్కడ ఉన్నాయి, అలానే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనం అవుట్పుట్ 1 ప్లేస్ చేసాము. సో ఇక్కడ మాత్రమే మీరు అవుట్పుట్ 1 రాయాలి.
ఓకే, సో ఇది మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ఇలా ట్రూత్ టేబుల్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా ఏది ఇచ్చినా కానీ. నెక్స్ట్ ఇంకో టర్మ్ తీసుకుందాము. ఇంకో టర్మ్ వచ్చేసి ఇక్కడ బి బార్ సి ఉందనుకోండి. బి బార్ సి, బి బార్ అంటే ఏంటి 0, సి అంటే ఏంటి 1. అంటే ఏ ఏంటో తెలీదు, బట్ 0 1 ఎక్కడైతే ఉంటుందో 0 1 ఇక్కడ ఉంది నాకు, అండ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం 1 ప్లేస్ చేసేసాము, బట్ ఇక్కడ ఏం చేయాలి, మనము 1 ప్లేస్ చేయాలి ఇన్ కేస్ ఈ టర్మ్ కనుక ఉంటే. ఓకే, సో అలా మనం ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ట్రూత్ టేబుల్లో రిప్రజెంట్ చేస్తాము. అలానే ట్రూత్ టేబుల్ నుంచి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ని గెట్ చేయొచ్చు. ఎలా గెట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో ఇంతకు ముందు మనకి ఏ ప్లస్ బిసి కదా, యాక్చువల్ ఫంక్షన్ ఏంటి మనకి ఏ ప్లస్ బిసి. ఇప్పుడు ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని ట్రూత్ టేబుల్లో ఎలా రాయాలో చూసాము. ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ నుంచి ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో ఈ ట్రూత్ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్పుట్ ఎక్కడైతే 1 అవుతుందో దాని కరెస్పాండింగ్ ఇన్పుట్ కండిషన్ రాయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ అవుట్పుట్ 1, దాని కరెస్పాండింగ్ ఇన్పుట్ కండిషన్ ఏంటి, A0 B1 C1. అంటే మనం ఏం రాయొచ్చు, A0 ఉంటే ఏమని రాయాలని చెప్పాను, ఏ బార్, B1 C1, కాబట్టి ఏం రాయాలి, BC. సో ఫస్ట్ అవుట్పుట్ కి మనం ఎక్స్ప్రెషన్ రాసేసాం, ప్రొడక్ట్ టర్మ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 1 ఎక్కడ అవుతుంది అక్కడ రాయండి, A1. నెక్స్ట్ ఏమొచ్చింది ఇక్కడ మనకి, B బార్ C బార్. సెకండ్ 1 కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ 1, A B బార్ C, A B బార్ C. And next A B C bar, A B C bar. And next A B C, A B C. సో ఇప్పుడు మనం కామన్ తీసి మినిమైజ్ చేద్దాం. ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు, ఏబి కామన్ తీయొచ్చు. ఏబి కామన్ తీస్తే సి ప్లస్ సి బార్ ఉంటుంది. సి ప్లస్ సి బార్ వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు, ఏబి బార్ కామన్ తీయొచ్చు. ఏబి బార్ కామన్ తీస్తే సి బార్ ప్లస్ సి ఉంటుంది, దట్ ఈజ్ ఆల్సో 1. అండ్ ఇంక ఇక్కడ ఏముంది, ఏ బార్ బిసి ఉంది, దాన్ని అలానే రాసేసేయండి, ఏ బార్ బిసి, ఏ బార్ బిసి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఇలానే ఉంచి ఇక్కడ చూడండి లాస్ట్ 2 టర్మ్స్ లో ఏం కామన్ తీయొచ్చు, ఏ కామన్ తీయొచ్చు. బి ప్లస్ బి బార్ అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. అండ్ ఇంక ఇక్కడ ఏముంది టర్మ్, ఏ బార్ ప్లస్ బిసి ఉంది. ఓకే, సో ఇక్కడ నేను డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తున్నాను. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి, ఒక వేరియబుల్ దాని కనుక కాంప్లిమెంట్ నెక్స్ట్ టర్మ్ లో ఉంటే వీ కెన్ అప్లై ద డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఇది ఏ ప్లస్ బిసి ఫామ్ లో ఉంటే ఇది బి అనుకోండి, ఈ 2 టర్మ్స్ ని సి అనుకోండి. ఏ ప్లస్ బిసి అంటే ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో యూ కెన్ రైట్ ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ బిసి. ఏ ప్లస్ ఏ బార్ ఎలాగూ 1 కాబట్టి ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, ఏ ప్లస్ బిసి. ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఏ ప్లస్ బిసి. ఓకే, సో ఇలా మనం ఒక ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని ట్రూత్ టేబుల్ గా రాయొచ్చు. అలానే ట్రూత్ టేబుల్ ఇస్తే దాని నుంచి మనము ఎక్స్ప్రెషన్ గెట్ చేయొచ్చు. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనము బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి మినిమైజేషన్ నేర్చుకున్నాము. అలానే వీ కెన్ రిప్రజెంట్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫార్మ్. సో ఎస్ఓపి గురించి డిస్కస్ చేసాము. ఇన్ ఎస్ఓపి 0 is the complement of a variable and 1 is the uncomplement of a variable. Okay, so next class లో POS గురించి డిస్కస్ చేద్దాం.